గురువు గారు బ్రహ్మ పగలు రాత్రి ఎప్పుడు వచ్చే ప్రళయమును బ్రహ్మ ప్రళయమును ఒకటేనా లేకపోతే అంటే బ్రహ్మ ప్రళయం అంటే బ్రహ్మకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రళయం రెండు ఒకటేనా? ఒక్కొక్క క్వశ్చన్. మనకి ప్రళయం అని అంటే యుగం యుగం తర్వాత యుగ ప్రళయం ఉంటుంది. ప్రతి యుగానికి యుగ ప్రళయం ఉంటుంది. మహాయుగానికి మహాప్రళయం ఉంటుంది. ఇప్పుడు చెప్పేది కల్పం. బ్రహ్మదేవుడి యొక్క పగలు దాన్ని కల్పం అంటారు, దాన్ని కల్పాంతం అంటారు. అట్లానే బ్రహ్మ ప్రళయం ఎప్పుడంటే బ్రహ్మకి 100 ఏళ్ళు నిండినప్పుడు అది బ్రహ్మ ప్రళయం. ఇక అప్పుడు అసలు ఎవరు మిగలరు, మొత్తం బ్రహ్మతో పాటుగా మొత్తం పోతారు. ఇప్పుడు యుగ ప్రళయం అంటే మనకి మా ద్వాపర యుగం చివరిలో యుగ ప్రళయం ఏంటంటే యుద్ధం, మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో చాలా మంది పోయారు కానీ కొంతమంది ఉన్నారుగా, అట్లా ఉంటారు. అలాగా మహాయుగంలో కూడా కొంతమంది ఉంటారు. ఈ కల్పం బ్రహ్మదేవుడి యొక్క పగలు రాత్రి చెప్పుకున్నామే ఇప్పుడు మనం శ్లోకంలో చెప్పుకున్నది, దీనికి మాత్రం కల్పాంతం. అంటే ఈ కల్పాంతంలో ఈ సప్తర్షులు ఇట్లా కొంతమంది ఉంటారు, సామాన్యులు ఉండరు. మహాత్ములైనటువంటి వాళ్ళు, సప్తర్షులైనటువంటి వాళ్ళు, ఒక యుగం నుంచి ఇంకొక యుగానికి ఈ సంస్కృతిని తీసుకెళ్లాల్సినటువంటి వాళ్ళు, అలా వాళ్ళు మిగులుతారు. ఇక బ్రహ్మ ప్రళయంలో మాత్రం ఎవరు ఉండరు, బ్రహ్మే ఉండడు, ఇంకెవరు ఉంటారు?